మోపిదేవి మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలైన బొబ్బర్లంక, కె కొత్తపాలెం గ్రామాల్లోని మూగజీవాలకు శివరామపురం గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన రైతులు పశుగ్రాసాన్ని అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. శివరామపురం గ్రామానికి చెందిన సుఖవాసి సురేష్ బాబు, మేకా రాధాకృష్ణ, కంటమనేని మను, వేములపల్లి శివప్రసాద్, రావి వీరయ్య వారి మిత్ర బృందం గ్రామస్తుల సహకారంతో 1.50 లక్షల వ్యయంతో 9 ఎకరాల వరిగడ్డిని కొనుగోలు చేసి కృష్ణా జిల్లాలోని కె కొత్తపాలెం, బొబ్బర్లంక, గుంటూరు జిల్లాలోని పెసర్లంక, వేమూరు తదితర వరద ప్రభావిత ప్రాంతాల్లో పశువులు, మూగజీవాలకు వరిగడ్డిని అందజేశారు. కృష్ణానదికి భారీ ఎత్తున వరద సంభవించి మన బొబ్బర్లంక, కొక్కిలిగడ్డ, కొత్తపాలెం ఈ గ్రామాల్లో రైతాంగం పూర్తిగా నష్టపోవడం జరిగింది. రైతాంగంతో పాటు పశుపోషకులు ఏదైతే ఉన్నారో రైతులు వాళ్ళందరూ కూడా పశువులకి మేత లేక మూగజీవాలు చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో మన శివరాంపురం గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా సుఖవాసి సురేష్ అతని మిత్రబృందం అందరూ కూడా సమిష్టిగా కొంత అమౌంట్ పోగేసి మూగజీవాలకు ఉపయోగపడాలి, రైతులకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ రైతులందరూ కూడా సుఖవాసి సురేష్ ఫ్రెండ్ సైకిల్ అందరూ కదా వీళ్ళందరూ ఈరోజు వరిగడ్డి తెచ్చి ఈ గ్రామాల్లో 9 ట్రాక్టర్లు కొని ఈ గ్రామాల్లో రైతులు పంచడం జరుగుతుంది. ఈ విధంగా ముందుకు వచ్చి వారు పంచినందుకు మా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇది పంచుతున్నారు. కాబట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పంచినందుకు మా పార్టీ తరఫున మేము వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటాం. ఈ వారం రోజుల క్రితం నుంచి కూడా మనకి వరదలు కానీ వర్షాలు కానీ వచ్చి కట్ట తెగిపోయే పరిస్థితుల్లో గేదెలన్నింటినీ కట్ట మీద పెట్టుకుని మరి రైతులు కానీ అట్లాగే ఇళ్ళోళ్ళు కానీ అన్ని ఇళ్ళన్నీ వదిలేసి కట్ట మీదకి వచ్చి మరి కట్ట మీదే ఉండటం మూలకంగా మరి అది మనుషుల కంటే ఆహారం దొరుకుతుంది తింటున్నారు. మరి గేదెలకి ఏమి ఆహారం దొరకపోవడంతో మన వెంకటాపురం అట్లాగే శివరాంపురం రైతులు మరి వీళ్ళకి ఏదన్నా సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి 9 ఎకరాల గడ్డి కొని మరి సుమారు ఇంత క్రితం 2 రోజుల నాడు 2 ట్రాక్టర్లు బొబ్బర్లంక పంపారు. ఈ రోజునే మనకి ఇక్కడికి కొత్తపాలెం వచ్చింది. ఇంకా 6 ఎకరాల గడ్డి కొని ఉంది. ఇంకా 2 రోజుల తర్వాత తీసుకొస్తారు. ఆ రైతులకు ఎంతో మరి ఈ మూగజీవాలు బతుకుతున్నాయంటే అటువంటి దాతలు ఉండబట్టే మూగజీవాలను బతికించడం జరుగుతుంది. వరదల్లో కొట్టుకుపోయి కొన్ని మూగజీవాలు చచ్చిపోవడం కూడా జరిగింది. కానీ ఇక్కడ రైతులు, మన రైతులు అట్లాగే శివరాంపురం, వెంకటాపురం రైతులు దాతలు మరి ఎక్కడి నుంచో గడ్డి కొని ట్రాక్టర్ల మీద వేసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎన్నో మరి మన మండలం తరఫున ధన్యవాదాలు చెప్పాలి. మరి ఈ రైతులు కూడా ఆ గేదెలకి ఇబ్బంది లేకోకుండా తీసుకురావటం, మళ్ళీ కూడా కొన్ని తీసుకొచ్చే పని మీద మన దాతలు ఉన్నారు కాబట్టి మనకు తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు కే కొత్తపాలెం మరి పశువులకి శ్రీరాంపురం అట్లాగే వెంకటాపురం రైతులు సుమారుగా 1 లక్ష రూపాయలు గడ్డికొని మరి బొబ్బర్లంక, కే కొత్తపాలెం ఇలా అన్ని పశువులకి ఇబ్బంది లేకోకుండా వాళ్ళకి ఉడతాపత్తిగా ఎంతో కొంత సాయం చేయాలనే మంచి ఉద్దేశంతో ఆ రైతులు ఇట గేదెలకి పశువులకు మేత ఇస్తాం. మా ఊరు తరఫున వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అలాగే దాతలు అనేక రకాలుగా ఈ 11వ తారీఖు 1వ తారీఖున వరద సాయంత్రానికి వస్తాం. ఈ అందరూ కూడా స్వచ్ఛంద సేవలు సంస్థలు అన్ని కూడా మా గ్రామం వచ్చి అన్ని రకాలుగా సహాయాలు చేసినందుకు వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాం. అలాగే వాళ్ళకి మంచి ఉద్దేశం కల్పించి 10 ఎకరాలు సుమారుగా 1 లక్ష రూపాయలు అవుతుంది. వాళ్ళకి మరి ఆ రైతులకి వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళకి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.